Hey guys, వెల్కమ్ టు సుప్రజ చౌదరి పుత్తూరు యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను మా అమ్మ నాన్నకి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. ఏంటి అని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే మా అమ్మ నాన్నకి ఇంటికి రాలేదని చెప్పాను. బస్సెస్ టికెట్స్ లేవు, సో లేవు, నేను రాలేదు పండక్కి, ఉగాదికి అని చెప్పాను. అండ్ దాంతో పాటు మా అమ్మ నాన్నకి నేనైతే బట్టలు తీసుకున్నాను. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది, అది కూడా నా సంపాదనతో. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంటికి కూడా వెళ్తున్నాను. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని అయితే నేను క్యాప్చర్ చేస్తాను. అండ్ అదే ఈ వీడియో అన్నమాట. అండ్ అంతకు ముందు అయితే నేను ఫస్ట్ ఇప్పుడు డిమార్ట్కి అయితే వెళ్ళాలి. మా అమ్మ కొన్ని కావాలని చెప్పింది, అంటే ఇక్కడ తక్కువ పడతాయి అంటుంది. సో మా అమ్మ అయితే చెప్పింది తీసుకొని రా అని చెప్పి. సో దానికోసం అయితే నేను డిమార్ట్కి వెళ్తున్నాను. ఫస్ట్ గో టు డిమార్ట్. ఫైనల్లీ మొత్తం అయిపోయింది షాపింగ్. వెల్కమ్ టు సుప్రజ చౌదరి యూట్యూబ్ ఛానల్ ఎట్ ద రేట్ ఆఫ్ గ్లో విత్ సుప్రజ. వీడియోలో అయితే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళకి షాపింగ్ చేశాను అని చెప్పి. సో దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. అమ్మ వాళ్ళకి ఉగాదికి ఇంటికి వెళ్ళేదని చెప్పాను. సో ఇంటికైతే వెళ్ళిపోయాను. ఆ సర్ప్రైజ్, బట్టలు తీసుకెళ్ళాను, ఆ సర్ప్రైజ్, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంది అని చెప్పి మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో తప్పకుండా చూడండి. ముందు వ్లాగ్ కూడా చూడకుంటే, అది నా ఫస్ట్ వ్లాగ్, ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. సో చూడకుంటే వెంటనే చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ హియర్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకొక రోజు ఖాళీ ఉందని చెప్పి అమ్మకి షాపింగ్ చేద్దాం ఫస్ట్ అని చెప్పి, శాలరీ పడంగానే అమ్మకి షాపింగ్ చేద్దామని చెప్పి, నాకు దగ్గరలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది. సో అందులో అయితే ఎప్పటికీ ఆఫర్స్ ట్రెండింగ్లో ఉంటాయి. అలాగే ట్రెండింగ్ మోడల్స్, శారీస్ చాలా వస్తుంటాయి కదా. సో దానికని చెప్పి నాకు పీజీకి దగ్గరలో ఉంటుంది. సో ఆ మాల్కి అయితే వెళ్తున్నాను. సో ఇంకా మనం అయితే వచ్చేసాం మాల్ దగ్గరికి. హియర్ వి ఆర్ అండ్ మాల్లో అయితే వీడియోస్ అంతా ఏం అలో చేయరు కదా నార్మల్గా. జస్ట్ అలా అయితే వీడియో తీశాను. ఏం తీసుకున్నాను ఏంది అని అయితే మా అమ్మకి ఇచ్చినప్పుడే మీరు కూడా చూడండి. అండ్ హియర్ వి ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. అన్నీ చాలా శారీస్ చూశాను. అండ్ అమ్మకి పట్టు శారీస్ అయితేనే బాగుంటాయని చెప్పి మన బడ్జెట్ రేంజ్లో పట్టు శారీస్ అయితే తీద్దామని అయితే వెళ్ళాను. అండ్ అక్కడ ఆఫర్స్ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి మంచిగా షాపింగ్ చేసుకొని అయితే వచ్చేసాను. మొత్తం శారీస్ డీటెయిల్గా అయితే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక మా అమ్మ ఓపెన్ చేస్తుంది, అప్పుడే ఆ రియాక్షన్లోనే శారీ కూడా మీరు కూడా చూడండి. అంతవరకు నేను చూపించాలని అయితే అనుకోవట్లేదు. ఈ షాపింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా మళ్ళీ నాన్నకి షాపింగ్ చేయాలి కదా. నాన్న కోసం అయితే మళ్ళీ వెళ్దాము సెకండ్ టైము, అంటే వెళ్ళే రోజు వెళ్దాంలే అని చెప్పి గమ్మున ఉండిపోయాను. నాన్నకి ఏం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలో అర్థం కాలేదు. సో తర్వాత అయితే ఇంకా లాస్ట్ ఫైనల్ ఆప్షన్ అయితే రామ్రాజ్లోకి వెళ్దామని చెప్పి, నాకు దగ్గరే రామ్రాజ్ కూడా కళామందిర్ ఉంది కదా. సో బెంగళూరు మార్తల్లిలో ఉండే వాళ్ళకైతే తెలిసిద్ది, కళామందిర్ పక్కనే ఉంటుంది. సో రామ్రాజ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా నాన్నకు కూడా బట్టలంతా తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకమ్మ డిమార్ట్ అనింది కదా. సో ఆ రోజే వెళ్ళి డిమార్ట్లో మొత్తం ఏమేమి కావాలా, అమ్మ ఏమేమి చెప్పింది, అక్కడ ఏమున్నాయి, ఇంకా కొన్ని స్నాక్స్, హెల్దీ స్నాక్స్, నార్మల్ రేంజ్లో కాదు హెల్దీ స్నాక్స్ అన్నీ అయితే తీసుకొని బయలుదేరాను. సో ఏమేమి ఉన్నాయి ఏంది అని అయితే ముందు అయితే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే తర్వాత అయితే మా డాడీకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నేనైతే చెప్పలేదు వస్తున్నాను అని చెప్పి. ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు నాన్న ఫోన్ చేశారు. నాన్నకి నేనే ఫోన్ చేశాను అనుకుంటా. ఫోన్ చేస్తే ఎక్కడున్నావు నాన్న అంటే పులివెందుల్లో ఉన్నారా. అప్పుడు ఏమైందంటే ముందు మా అమ్మకి కళ్ళు టెస్ట్ పడడం వల్ల ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది. మా అమ్మ 3 days 4 days అలాగే ఉండిపోయింది. సో రెడ్గా చాలా అయిపోయింది. దానికోసం అయితే అమ్మని హాస్పిటల్కి తీసుకొని అయితే వెళ్ళారు. సో నేను ఇంకా కరెక్ట్గా అక్కడే ఉన్నాను, అంతకుముందు ఉన్నాను. 1 hourలో వచ్చేస్తాను అప్పుడు చెప్పాను. అంతవరకు నేను చెప్పలేదు ఇంటికి వస్తున్నాను కూడా. సో అదే వాళ్ళకి సర్ప్రైజ్. తర్వాత అయితే ఇంకా అక్కడికి వెళ్ళాను.
మా నాన్న ఇక్కడ దిగమన్నారు. నాకు అంత తెలియదు ఆ ప్లేస్లో. సో ఇక్కడ దిగు అని చెప్పారు. సరే అని చెప్పి వేరే చోట దిగి చాలా దూరం అయితే నడిచాను. ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్, అది కూడా 12-1 ఆ టైం అవుతుంది. ఆ మధ్యాహ్నం టైంలో ఎండ ఎలా ఉంది అంటే ఆ వేడికి నా వల్ల అస్సలు అవ్వలేదు. చాలా ఎండ ఉన్నింది. సో ఇంకో పక్క అయితే మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడున్నావురా వచ్చేనా నేను చూస్తే ముందరే దిగిపోయా తెలియక. సో నేను వస్తున్నానులే నాన్న అని చెప్పి నేను ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు, నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తున్నాడు. నాకు ఆ వేడిలో చాలా కోపం వచ్చేసింది, చాలా చిరాకు వస్తుంది. నాన్న నేనే వస్తాను అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ గమ్మునయ్యాడు. తర్వాత ఇంకా నేను మా నాన్న ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళాను. అంతలోపు మా నాన్న మెయిన్ రోడ్లోకి అయితే వస్తుండే. సో హియర్ మనమైతే మన నాన్న ప్లేస్కి వెళ్ళిపోయాను. సో హియర్ నాన్న అయితే వచ్చేసారు. నాన్న వచ్చాక చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు అలవాట్లేదబ్బా బాగున్నావా అని చెప్పి మా అమ్మనైనా అడుగుతానేమో కానీ నాన్నని అడగడం అస్సలు అలవాట్లేదు. అది ఎందుకో నాకు తెలియదు ఇప్పటి వరకు. మా నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగున్నావారా అని ఎప్పుడు అడగలేదు నన్ను. అది ఎందుకో తెలీదు. ఫోన్లో సరదాగా మాట్లాడుకునేటప్పుడు మాట్లాడతాం కానీ ఇలా మాట్లాడాలి అన్నప్పుడు అసలు మాట్లాడలేము, ఎందుకో తెలియదు. అది ఎప్పుడు అలవాట్లేదు. డైరెక్ట్గా వెళ్ళంగానే బాగున్నావా, రిలేటివ్స్ని పలకరించినట్టయితే ఇంట్లో వాళ్ళని పలకరించాం కదా, సో నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. మా నాన్న వాళ్ళని మళ్ళీ పోయి బాగున్నావా అనే ఇది నాకు రాదు. అది ఎందుకో చిన్నప్పటి నుండి అదే అలవాటు, బాగున్నావా అని అడగడం రాదు. సో వెళ్ళంగానే అదొక హ్యాపీనెస్ మొత్తం ఫేస్లోనే తెలిసిపోద్ది అంతే. సో ఇంకా తర్వాత అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళా అన్నా కదా. సో నేనైతే అమ్మని నాన్నని ఇద్దరిని వేరే ఊర్లోనే మీట్ అయ్యాను. ఇంటి దగ్గర అయితే మీట్ అవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు. సో అలాగే అమ్మకి హాస్పిటల్లో చూపించి నాన్నకైతే వర్క్ ఉంది, అమ్మని అందుకని నేను వెళ్ళాలి. సో ఫస్ట్ వెళ్ళంగానే నాకు చూసేసరికి ఏడుపు వచ్చేసింది. అమ్మ కళ్ళు మొత్తం ఎర్రగైపోయాయి, చిన్నగా అయిపోయాయి. అస్సలకి కళ్ళల్లో మొత్తం వాటర్ కారుతూనే ఉంది. చాలా ఏడుపు వచ్చేసింది. ఫస్ట్ వెళ్ళంగానే అరిచేసాను, నువ్వు వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు మా, చెప్పాను కదా, నాకు ముందే చెప్పింది. 2 డేస్ నుండి చెప్తూనే ఉంది. 3 డేస్ 4 డేస్ అవుతుంది, ట్యూబ్స్ వేపించుకున్నాను అదంతా అంటుంది. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళు మా, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళు అని అంటుంటే కూడా వినట్లేదు. ఏం చెయ్యాలి ఇంకా, అలా చెప్తే కూడా వినరు, అలా ఉంటారు. ఇంకా సరేలే అని చెప్పి ఎలాగోలా ఇంకా ఆ రోజైనా కనీసం వెళ్ళారు. అది కూడా మా అమ్మకి పెయిన్ వస్తుందంట, ఇచ్చింగ్ వస్తుందంట, చాలా వాటర్ చాలా కారిపోతుంది కళ్ళలో నుండి. సో ఇంకా అలా మా నాన్న అయితే వెళ్ళిపోయారు. నేను వెళ్ళంగానే మా నాన్న వెళ్ళిపోయాక మళ్ళీ నేను మా అమ్మని హాస్పిటల్లో చూపించుకొని ఇంకా మళ్ళీ మా ఊరికైతే బయలుదేరాము. ఇంకా దారిలో మంచిగా ఎంజాయ్ చేస్తూ మన విలేజ్ వ్యూ ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఆ ఫ్లవర్స్, ఆకాశం, ఆ చెట్లు, ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా, సో ఏం పంటలు కూడా చాలా తక్కువ ఉంటాయి మా సైడ్. జస్ట్ రైనీ సీజన్లో మాత్రమే పంటలు పెడతారు, మిగతా అంతా నార్మల్. అండ్ ఇది వచ్చేసరికి మా ఊరి దగ్గర ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అలా ఉంది. ఇది ఉందని కూడా నాకు తెలియదు. నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను డిప్లొమాలో వేరే చోట జాయిన్ అయిన తర్వాత ఇక్కడ కాలేజ్ ఉందని తెలిసింది నాకు. అండ్ ఈ ప్లేస్ అంతా, అండ్ ఈ ఊర్లోనే నేను చిన్నప్పుడు చదువుకున్న ఊరిది. చిన్నప్పుడు అంటే జస్ట్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అయితే చదువుకున్నాను. తర్వాత అస్సలు ఇంకా నేను ఇంకా అక్కడ ఉండలేకపోయాను. అండ్ ఇంకా అలా అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. తర్వాత ఇది ఎప్పుడో ఈవినింగ్ టైం అలాగా ఇంకా అమ్మకి తీసుకెళ్ళాను డీమార్ట్లో అని చెప్పాను కదా. సో అమ్మకి హెల్తీగా ఉండాలి. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అమ్మకి. ఈ మధ్య షుగర్ అని తెలిసింది, అదే పెద్ద ప్రాబ్లం అయింది. సో ఏం తీసుకెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఫుడ్ ఏం పెట్టాలి, మంచిగా పెట్టాలి. మన ఊర్లో అన్నీ దొరుకుతాయి కానీ మనోళ్ళు మిల్లెట్స్ తినే రకాలు కాదు. మా నాన్న తేమంటే కూడా మంగిపోయినట్టే ఉంటుంది. అది ఎన్నిసార్లు చెప్పినా వినరు, ఇంకా అదేం చేయలేము. సో అందుకనే నేను తీసుకెళ్ళేటప్పుడు అట్లీస్ట్ హెల్తీ ఫుడ్ కొంచెమైనా తీసుకెళ్ళాలి అన్నట్టు. మా అమ్మ అయితే మసాలాస్ తీసుకోరా, చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు అనుకుంటా ఈ మసాలాస్ అన్నీ చెప్తుంది నాకు.
సో అవన్నీ తీసుకొని అలాగే మా అమ్మకి ఏదైనా స్నాక్, మా డాడీకి ఏం తీసుకురాలేదు గుర్తుపెట్టుకోండి, మా డాడీకి ఏం తీసుకురాలా. ఎందుకు అంటే ఏమున్నా మా డాడీ తినేస్తాడు, అట్లేం లేదు, ఏమున్నా తింటారు. సో ఇంట్లో మా అమ్మ చేస్తే వంటని ఎన్నిసార్లు పేరు పెడతాడో అలాగే నేను చేస్తే ఒక్క పేరు కూడా పెట్టాడు మా నాన్న. ఎవరికైనా అంతే కదా, ఒక కూతురు ఆ నాన్నకి చేసి పెట్టిందంటే వాళ్ళకి ఆ సంతోషమే వేరు. సో వాళ్ళు ఒక్క మాట కూడా డెఫినెట్గా అనరు మనల్ని. అండ్ అమ్మ వాళ్ళు ఏం చేసినా ఉప్పు లేదు కారం లేదు, ఉప్పు లేదు కారం లేదు, ఏదో ఒకటి అంటారు. బట్ అలా ఉండదు. మన విషయానికి వచ్చేసరికి సో ఇంక ఇవన్నీ అయితే ఓపెన్ చేశాను. ఆవాలు, మెంతులు, ఏంటి పెప్పర్, ఇలా కావాల్సిన కొన్ని మసాలాస్, అలాగే అమ్మకి చిన్న కార్న్ఫ్లేక్స్ అలాంటి కొంచెం హెల్తీ ఫుడ్స్ అయితే తీసుకొని వెళ్ళాను. ఇదంతా ప్యాకింగ్ అయిపోయాక ఇంకా అమ్మ వాళ్ళకి సరే ఇద్దాము, బట్టలు ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాము అనుకున్నాను. మనోళ్ళ రియాక్షన్స్ చూసి మీరైతే అరే ఏంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు అని అనుకోవద్దండి. ఎందుకు అంటే మనం మిడిల్ క్లాస్ రియాక్షన్స్ అలానే ఉంటాయి. ఎందుకంటే ఒక రూపాయి ఎక్కడ పోవాలో అక్కడ పోతే ఓకే, కానీ ఊరికే వేస్ట్ చేయాలి, పోనీ ఊరికే ఖర్చు పెట్టాలి అంటే అలాగే రియాక్ట్ అవుతారు. అండ్ నాకైతే హ్యాపీయే, బట్ వాళ్ళకు హ్యాపీయే, కానీ పైకి మాత్రం అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పైకి అలా చెప్పకుంటే మళ్ళీ మనం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేస్తామో అనే ఫీలింగ్తో. సో హియర్ వి గో. ఇంకా మొత్తం ఇవన్నీ సర్ది పెట్టేశాక ఇంకా అమ్మ నాన్నకి ఫస్ట్ బట్టలు అయితే ఇచ్చేద్దాం. అండ్ హియర్ మన సంతంతా, మనం తెచ్చిన సంతంతా ఇదన్నమాట. తర్వాత ఇంకా అమ్మనైతే పిలుస్తున్నాను ఇక్కడ. అమ్మ లెవ్వు అని అమ్మకైతే డ్రాప్ చేశాను. డ్రాప్ చేసింటే పడుకునేసింది అమ్మ. సో ఇంకా పడుకోయిందని చెప్పి లెవ్వు అంటే ఏమైంది, అమ్మ కళ్ళు మూసుకొని ఉండింది, డ్రాప్ చేసుకుంది కదా, సో కళ్ళు మూసుకొని ఉండింది. సో లెవ్వు అంటే లేచింది. లేచి ఇయ్యంగానే చూస్తుంది, చెప్తుంది, చూడండి ఏమంటుందో మీరే చూడండి. ఎందుకు తెచ్చినావు, అసలు ఎందుకు తెచ్చావు, డబ్బులంతా వేస్ట్ చేస్తున్నావు, వాళ్ళు తెచ్చారని తెచ్చావా అని చెప్పి అంటుంది. అంటే మా ఊర్లో వేరే ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండే, తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కోసం తెచ్చిందంట తన శాలరీతో అని చెప్పి అంటుంది. ఎందుకు తెచ్చావు నువ్వు అని చెప్పి నన్నైతే అరుస్తుంది. అండ్ తర్వాత అయితే నాన్నకి దాలేదు మీరే తెచ్చినావా, బాగుందా చీర? ఇది 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 చూడు, ఇది వెయిట్ లేదు, సిమెంట్ కలరా, ఇది ఆనంద్ కలరా? బ్లూ కలర్. అది బ్లూ కాదు మా, బ్లూ కాదు. నాకు కూడా నచ్చింది. ఏడున్నాయి ఇట్లా సీరియల్? ఏడుంటాయి షాప్ లో. షాపులో పోయి తెచ్చినామా? ఆన్లైన్ లో పెట్టినావులే? లేదు, నీకు తెచ్చుకోకుండా నాకేం అవసరం? మమ్మీ నేను బట్టలు వేసి నీకు తెచ్చుకోకుండా నాకేం అవసరం అంటావు? ఇంకే ఇంకా ఈ సీరియల్ నాకెందుకు? బాగుందా? నచ్చినాయా? అమ్మ రియాక్షన్ చూసారు కదా, ఇంకా నాన్న రియాక్షన్ చూడండి. ఫస్ట్ నాన్నకైతే అది తీసి సైలెంట్ గా వెళ్ళి తీసుకొని వెళ్ళిద్దామని చెప్పి నాన్నైతే లోపల ఉన్నాడు. మా నాన్న ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను చూపించాను కదా రీమార్ట్ నుండి తెచ్చాను అని చెప్పి, మా నాన్న అయితే చూసాక ఎందుకు తెచ్చావురా ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతూ ఉండే. సో ఇంకా నేనైతే చిన్నగా వెళ్ళి షర్ట్ ధోతి రెండో సెట్ కదా, సో అలానైతే తీసుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడ మన రియాక్షన్ చూడండి. ఎవరికి పంచలు ఎంతరా? బాగుందా లేదా? ఎంత అంటే నచ్చిందా లేదా? నచ్చింది ఎవరికి? నీకే. ఎంత? నీకే. ఎంతరా? తక్కువేలే. ఇంకా చెప్పు. చూసారా, మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకి లోపల ఎంత హ్యాపీనెస్ ఉన్నా బయటికి చూపించుకోలేరు. అలాగే ఫస్ట్ కాస్టే చూస్తాము. మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా ఉంటుంది అంటే, ₹1 ఎక్కడ ఎక్కువ పోద్దో, వీళ్ళు ఎక్కువ ఎక్కడ పెట్టేస్తారో వీళ్ళ మొక్కలకు తెలియదురా అయ్యా అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. అండ్ ఇక్కడ నాకు
చాలా బాధ అనిపించేసింది. ఎందుకంటే అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి అది. అంటే హ్యాపీనెస్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ వేస్ట్ చేస్తారేమో మనీ అన్నట్టు. సో అదైతే నేను ఎప్పుడు ఫస్ట్ శాలరీ పడినప్పుడే తీసుకుందాం అనుకున్నాను, బట్ ఎందుకో తీసుకోలేదు, సిచ్యువేషన్ రాక. సో ఇది మన వీడియో. మీకు ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అండ్ మన మిడిల్ క్లాస్ బాధలు ఎలా ఉంటాయి, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని అయితే, ఇది మీ పేరెంట్స్లో కూడా మీకు కూడా చిన్న చిన్న సరదాలన్నీ ఉంటాయి కదా. సో కామెంట్ చేయండి. మీ వీడియో అయితే చూసారు కదా, సో వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీ ఫీలింగ్స్ అంతా. అలాగే ఇలాంటి మన మిడిల్ క్లాస్ రిలేటబుల్ కంటెంట్ అండ్ మోటివేషనల్ కంటెంట్ కోసం వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్. బాయ్.